నెల్లూరు జిల్లా కావలిలో దళిత రైతుల పొలాలపై పైప్ లైన్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అడవిరాజుపాలెం గ్రామ పరిధిలో గిరిజనులు ఎస్సీ రైతుల సాగు భూముల్లో భారీ యంత్రాలతో పైప్ లైన్ పనులు చేపట్టడంతో పంట పొలాలు, గట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణ సంస్థ పనులు నిర్వహించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల మేర నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధిత రైతులు న్యాయవాదితో కలిసి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కావలిలో దళిత రైతుల పొలాలపై పైప్ లైన్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అడవిరాజుపాలెం గ్రామ పరిధిలో గిరిజనులు ఎస్సీ రైతుల సాగు భూముల్లో భారీ యంత్రాలతో పైప్ లైన్ పనులు చేపట్టడంతో పంట పొలాలు, గట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణ సంస్థ పనులు నిర్వహించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల మేర నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధిత రైతులు న్యాయవాదితో కలిసి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దాన్ని క్లియర్గా తెలియాలి. వచ్చిన దానికి పరిష్కారం క్రిమినల్ డ్యామేజ్ సంవత్సరం నుంచి డైరెక్ట్ చేసుకోమని మాకు అభ్యంతరం లేదు. పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదండి. కనీసం 1 lakh పైన అవుతుంది. 1 season బిట్టు 1 అడవిరాజుపాలెం ట్రాక్ దగ్గర ఉన్నటువంటి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీ తోటి పొలాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఆ పొలాల మధ్య ఉన్నటువంటి ఒక కాలువ తీసి ఆ కాలువలో ఒక పైపుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎవరూ రైతులు లేనటువంటి టైంలో అర్ధరాత్రి దొంగతనంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదేమిటని మేము అక్కడ నిలదీయడానికి పోయినప్పుడు అక్కడ జేసీబీ మాత్రం ఉంది, ఎవరు కూడా లేరు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రైతుల అనుమతి లేకుండా రైతుల పొలాల్లోకి జేసీబీ వచ్చి కాలువ తీసి పైపులు వేయడం అనేది అత్యంత దుర్మార్గకరమైనది. కావలి పట్టణం 1వ వార్డుకు సంబంధించింది. అది ఎవరు ఇరిగేషన్ అధికారులు అడిగినా మాకు తెలియదు అంటున్నారు, ఆర్డీఓ గారిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. మరి అధికారులకు తెలియకుండా ఒక భూముల్లో ఎవరో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇలా చేయడం సాధ్యమేనా? నిజంగా వీళ్ళకి ఎవరికి తెలియదా? అది ఇట్లా ఒక పొలంలోకి వచ్చి ఎవరు పని చేయాలన్నా ఆ పొలానికి సంబంధించినటువంటి రైతు యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా గట్టులని తగ్గొట్టారు. పొలాల్లో 1 ఎకరం పొలంలో దాదాపు 50 సెంట్లకు పైగా జేసీబీని తిప్పారు. దానివల్ల ఏమైందంటే గట్టు దిగిపోయింది. ఆ దెబ్బతిన్నటువంటి ధ్వంసమైనటువంటి పొలం ఇప్పుడు మళ్ళీ బాగు చేసుకోవాలంటే రైతులకి చాలా కష్టతరమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎకరా 1.5 ఎకరా సెంట్లతో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రైతులు వాళ్ళందరూ కేవలం తిండి గింజల కోసమే ఆ పొలాన్ని పండిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి నష్టం వల్ల ఆ రైతు కుటుంబం కూడా ఈరోజు బియ్యం దొరకకుండా పోయే స్థితి ఒకటి ఉంది. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు ఆ పొలం బాగు చేసుకోవాలన్నా, ఆ గట్టులు బాగు చేసుకోవాలన్నా రైతులకి తీవ్రమైనటువంటి భారం, లక్షల్లో కూడుకున్నటువంటి పని అది. అసలు వీళ్ళ అనుమతి లేకుండా ఎట్లా చేస్తున్నారు అనేది చాలా అసలు అర్థం కానిటువంటి ప్రశ్నగా ఉంది. అందుకని నిజంగా ఎవరైనా కనుక చేయదలిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అనుమతి ఇవ్వాలి, రైతులతో మాట్లాడుకోవాలి. ఆ నష్టం ఏదైనా జరిగితే ఆ కంపెనీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి. ఇటువంటి చర్చలకి ఇచ్చారు అసలు ఏమి లేకుండా ఎవరు చేస్తున్నారో తెలియకుండా ఇటు ఆర్డీఓ గారికి తెలియదు అంటున్నారు, ఇరిగేషన్ వాళ్ళకి తెలియదు అంటున్నారు, రైతులకు తెలియదు అంటున్నారు. మరి ఎవడొచ్చి ఎందుకు వేస్తున్నాడు? అందుకని ఇది వెంటనే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకి మేము సిద్ధమవుతా ఉన్నాము. అధికారులు కూడా రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కావలి చెరువు కింద నుంచి రైలు కట్ట దాకా మా రైతుల పొలాలు పట్టాల పొలాలు, కాలువ కూడా పట్టాది. చెరువులో నుంచి నీళ్లు పారే సౌకర్యంతో పంటలు వేసుకుంటున్నాము. మా పంటలు కోసిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వాళ్ళు రేత్రి పొగులు అనకుండా, మన భాష కూడా రాదు, మన రైతులకి తెలుగు తప్పితే రాదు, వాళ్ళని బెదిరించి బళ్ళు పెట్టి పైపు లైన్ వేయడానికని తవ్వుతూ ఉన్నారు. పొలం ధ్వంసం చేస్తున్నారు. మా రైతులు ఎట్లా ఇది చేయాలి? ఆ బండి తిరగాలన్నా కానీ తిరగదు. చాలా లోతున వాళ్ళు తవ్వి అది ధ్వంసం చేసిన తర్వాత అది ఇక దున్నుకోవాలన్నా దేనికైనా ఇబ్బంది. అసలు మా పర్మిషన్ లేకుండా, మాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు మా పొలంలో దిగడానికి ఎవరండి? పక్కన వాడి బర్రి కూడా మన ఒకరి పొలంలో ఒకరి దిగడానికి ఒప్పుకోమట్టాడిది. ఎవడో వచ్చి
ఎవరో అసలు వాళ్ళు అసలు ఎవరు ఎందుకు వచ్చారు ఏమి తెలియకుండా వాళ్ళ పాటికి వాళ్ళు తవ్వుతూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక మేము ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చాము. ఆర్డీఓ గారు ఏంటంటే మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోవాలి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని కట్టేయండి కొట్టండి అని అన్నాడే కానీ నేను ఆపుతానని మాత్రం ఆయన చెప్పలేదు. కానీ మేము నిర్ణయించుకున్నది ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము, నిర్ణయించుకున్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు పోయి వాళ్ళని మేము ఏ విధంగా అయినా కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు, ముందు లేదంటే ఆ బళ్ళుని తగలబెడతాము. మా పొలంలో మా పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు మేము ఏమైనా చేస్తాము. దానికి అడ్డపడేదానికి ఎవరు వస్తారు? మేము అధికారులకు చెప్పకుండా చేయట్లేదు. ఇరిగేషన్ వాళ్ళ కాడికి పోతే మాకు తెలియదని వాళ్ళు అన్నారు. ఇరిగేషన్ వాళ్ళ కాడికి పోయి కూడా వచ్చాను ఏఈ గారికి, ఆయన మాకు తెలియదండి, మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. తర్వాత మేము చెప్పుకునేది రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మాకు వాళ్ళు అందుబాటులో ఉండేది వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్ లేదన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి. అందుకని ఇప్పుడు మళ్ళా ఎంఆర్ఓ గారికి కూడా పోయి ఆయనకి చెప్పి ఆ బళ్ళుని ధ్వంసం చేస్తాము. మన కావలి చెరువు దగ్గర పట్టణంలో చెందినటువంటి అడవిరాజుపాలెం మధ్యతరగతి రైతులు, దాని మీదే జీవనాధారం పాతి వరి పంట వేసుకొని చాలా చిన్న రైతులు, అంటే సంవత్సరం అంతా కూడా ఆ పొలంలో పండించుకొని సంవత్సరం గడిపేటువంటి పరిస్థితి. మరి అలాంటి పొలాల్లో ప్రభుత్వ రైతులు పర్మిషన్ లేకుండా, ఇరిగేషన్ అధికారులకు తెలియకుండా, రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఎవరో ప్రత్యేకంగా వచ్చి ఆ పొలంలో జేసీబీలు పెట్టి చేస్తున్నారు అనటం ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏంటంటే ఏదో ఒక వస్తువు అయితే తీసుకుపోయారు అనొచ్చు, కానీ తెలియకుండా ఒక పొలంలో రైతులకు సంబంధించింది పట్టణ పరిధిలో ఉన్నటువంటిది రైతుల భూముల్లో ఒక జేసీబీ పెట్టి తెలియనటువంటి వ్యక్తులు వచ్చి దాని కాలువల్లోడి దాన్ని ధ్వంసం చేస్తున్నారు పొలాన్ని. అంటే ఇది ఎవరికి తెలియకుండా అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీన్ని లోతుగా పరిశీలించాలి. ఆర్డీఓ గారు కూడా ఒక పరిశీలన చేయాలి. అంటే రైతులు పొలాలు సంబంధించి ప్రజలు ఒక పై అధికారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక పరిశీలన చేయాలి. అంటే ప్రత్యేకంగా వచ్చి అసలు ఎవరికి తెలియకుండా ఇది ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వ అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి రైతులకి నష్టం లేకుండా, దాని ఇబ్బందులు లేకుండా అన్ని చూడాల్సింది ప్రభుత్వం అధికారులే కదా. మరి దాన్ని ఆర్డీఓ గారు కూడా పరిశీలించాలి. తహసీల్దార్ని కూడా కలుస్తాం. ఆయన చెప్పినట్టు కంప్లైంట్ కూడా, అంటే ఇది దొంగిలించకపోయినట్టుంది. ఇది ఎట్లుందంటే రైతులు ఏదో ఇంత పొలాలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం, అంటే ఒక పర్మిషన్తో దాని రైతుల్ని ఒప్పించి రైతుల భూములు అనేక రకాలుగా తీసుకుంటా ఉంది. అయితే రైతులు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది మరి అసలు తెలియకుండా అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీని అధికారులు కూడా రైతులకి అండగా నిలబడి అసలు ఎవరో ఏందో తేల్చాలి. రైతులు కూడా ఐక్యంగా మొత్తం ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వం తీసేటువంటి ఎవరో ఆ కాంట్రాక్టర్ ఎవరో అసలు ఎవరికి సంబంధించి చేస్తున్నారు వీళ్ళంతా కూడా నష్టపరిహారం కూడా చెల్లించాలి. రైతులు ఐక్యంగా ఎదుర్కొని పొలాలు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రైతుల మీద ఉంది. కాబట్టి రైతులకు అండగా ఖచ్చితంగా సిపిఎం పార్టీగా మేము వామపక్ష పార్టీలుగా నిలబడి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగేందుకు మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.